అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ నగరంలో ఉన్న 1000 స్తంభాల గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ఆలయంలోని 3 గర్భగుడులను అలాగే కళ్యాణ మండపంను 1000 రాతి స్తంభాలతో నిర్మించడం వల్ల ఈ ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అని పిలుస్తూ ఉంటారు. ఇక చరిత్ర చూసుకున్నట్లయితే కాకతీయ రాజులు ఈ వరంగల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న క్రమంలో ఎన్నో శివాలయాలను నిర్మించేవారు. అందులో భాగంగానే కాకతీయ రాజైనటువంటి రుద్రదేవుడు ఈ ప్రాంతంలో త్రికుటాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించి ప్రధాన దైవంగా శివలింగాన్ని రుద్రేశ్వర స్వామిగా ప్రతిష్ఠించి అలాగే మిగతా ఆలయాలలో సూర్యదేవుడిని విష్ణుమూర్తిని ప్రతిష్టాపన చేశారట. ఇక కాకతీయ రాజుల పతనం తర్వాత ఢిల్లీ సుల్తానుల దాడిలో ఈ ఆలయంలో ఉన్న సూర్యదేవుడు విష్ణుమూర్తి విగ్రహాలు అలాగే ఆలయం యొక్క శిల్పకళ సంపద ధ్వంసమైపోయింది. ప్రస్తుతం ఈ 1000 స్తంభాల గుడిలో ఆనాడు కాకతీయ రాజులు ప్రతిష్టాపన చేసిన రుద్రేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనాన్నిస్తున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో నందీశ్వరులు అలాగే ఆనాడు కాకతీయ రాజులు నిర్మించినటువంటి దిగుడు బావి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.